భారతదేశాన్ని కంట్రోల్‌లో పెట్టాలా, ఏదో ఒకటి చేసేయాలన్న కసి ఎవడికి? ట్రంప్‌కి. ట్రంప్ వెనకాల ఉన్న శక్తులకి. ఏంటి వాళ్ళందరి కసి అంటే, ఇది అకస్మాత్తుగా ఎట్లా ఎదిగిపోతుంది? ఏదో మేము చెప్పినట్టు పడి ఉండే రాజకీయ నాయకులు ఉండే దేశం. మేము పిలిస్తే చాలు అని వచ్చి కాళ్ళకి దండాలు పెట్టే దేశం. లేదా మేము పిలిస్తే చాలు అని పరుగులు పెట్టుకొచ్చే దేశం. మేము చెబితే చాలు అనేది రూల్స్ మార్చుకునే దేశం ఇవాళ మమ్మల్ని పట్టించుకోదు. కనీసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేస్తే పట్టించుకోని స్థితిలో భారత ప్రధానమంత్రి ఉన్నాడు. పైగా అమెరికా చెప్పిందని చెప్పి ఆయిల్ మరికొంచెం కొంటున్నాడు తప్పించి తగ్గట్లేదు. ఇంకా అమెరికా శత్రువులు అని ఎవరినైతే చూపెడుతుందో వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళతో తట్టుకోలేక విలవిలలాడిపోతుంది అమెరికా. అందుకనినే కడుపు రగిలిపోయినటువంటి ట్రంప్ భారత్ మీద ఏం పెట్టుకొచ్చాడు? డెత్ ఎకానమీ అని వాగాడు. ఇప్పుడు ఈ క్వార్టర్లో డెవలప్మెంట్ రేట్ చూస్తే అమెరికా డెవలప్మెంట్ రేట్ కేవలం 0.5%. 0.5% అంటే ₹1 దాని డెవలప్మెంట్. అదే భారతదేశం డెవలప్మెంట్ రేట్ 7.8%. 3 నెలల క్వార్టర్లో. లాస్ట్ ఇయర్ 6.5 అయితే ఈ ఏడాది 7.8%. అంటే ₹7.80 రేంజ్ అనమాట. ఇప్పుడు ఎవరిది డెత్ ఎకానమీ? ఎవరిని అనాలా? సిగ్గు తెచ్చుకోవాల్సింది అమెరికన్ ఆర్థికవేత్తలు.